అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మను కంటాను. రచయిత దువ్వూరి రాజారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, చెన్నూరి పార్వతి, చెన్నూరి పార్వతి, చెన్నూరి పార్వతి. కోర్టు జవాన్ మూడో పిలుపు ముగించేసరికి కోర్టు హాలులోకి అడుగుపెట్టింది పార్వతి. జవాను బోను వైపు చూపించాడు. పార్వతి బోనులోకెళ్ళి నిలబడింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద భర్త బతికుండగానే ఇంకో పురుషుడి ద్వారా బిడ్డను కనడానికి ప్రయత్నిస్తున్నావు అన్న నేరం నీ మీద మోపబడింది. ఈ నేరం నువ్వు చేశావా? జడ్జి గారు తన సీటులోంచి కాస్త ముందుకు వంగి అడిగారు. పార్వతి ఒక్కసారిగా తలపైకెత్తి కోర్టు హాల్లో ఉన్న వాళ్ళందరి వైపు చూసింది. అందరూ తననే చూస్తున్నారు. గుండుసూది నేలబడితే వినిపించేంత నిశ్శబ్దం. పార్వతికి అప్పటి వరకు జరిగిందంతా కళ్ళ ముందు కదిలింది. ఆ రోజు నగరంలోని లోకల్ ఎడిషన్లన్నీ అపూర్వ ప్రయోగం, అద్దెకో గర్భం, పిల్లల్లేని దంపతులకో శుభవార్త, ఇలా రకరకాల శీర్షికలతో ముందు రోజు సమత నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ లలిత కుమారి పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలను ప్రచురించాయి. దంపతులిద్దరికీ పిల్లల్ని కనే శక్తి ఉండి కూడా ఏదో కారణం వలన గర్భం నిలవకుండా ఉన్నటువంటి పరిస్థితులలో భార్యాభర్తల బీజకణాల్ని ప్రయోగశాలలో సంయోగపరిచి ఇంకో తల్లి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఆమె ఆ బిడ్డని నవమాసాలు మోసి ప్రసవం అయిన తర్వాత తిరిగి అసలు తల్లిదండ్రులకు ఇచ్చేసే అపూర్వ ప్రయోగం అది. ప్రముఖ ఇండస్ట్రియలిస్టు హరిశ్చంద్ర ప్రసాద్, శారదాదేవి దంపతుల కోరిక ప్రకారం వాళ్ళ బిడ్డను పార్వతి అనే ఇంకో స్త్రీ కంటుందని, ఆమె ఇప్పుడు 3వ నెల గర్భవతి అని డాక్టర్ లలిత కుమారి తెలియజేశారు. ఈ పద్ధతి ద్వారా ఎవరైనా తన గర్భాశయాన్ని 9 నెలల పాటు దానం చేసేందుకు ముందుకొస్తే పిల్లలు లేక బాధపడే వారికి వారి అంశతో జన్మించే బిడ్డనే ఇంకో స్త్రీ ద్వారా పొందే అవకాశం ఉందని ఆమె చెప్పారు. హరిశ్చంద్ర ప్రసాద్, శారదాదేవి తమ సంతోషాన్ని తెలియజేస్తూ పార్వతి తమ ఇంట్లోనే పనిచేస్తోందని, ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు గాను ఆమె చేసిన సహాయానికి ప్రతిఫలంగా తాము 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. పార్వతి, నీ ఫోటో కూడా వేశారే? శారదాదేవి చేతిలో పేపరు చూపిస్తూ దూరంగా అవుట్ హౌస్ దగ్గర మొక్కలకు నీళ్లు పోస్తున్న పార్వతిని పిలిచింది. పార్వతి ఒక్క పరుగున పోర్టికోలోకి చేరింది. అలా పరిగెట్టకు అంటూ పార్వతికి న్యూస్ పేపర్ అందించింది శారదాదేవి. పేపర్లో వేసిన తన ఫోటోని సంబరంగా చూసుకుంటూ, అమ్మగారు, ఎంతైనా మీ బిడ్డ కదండి అంది. అదేం కాదు పార్వతి, 4వ నెల పూర్తయ్యే వరకు నువ్వు ఎలాంటి పనులు చెయ్యకూడదని డాక్టర్ గారు చెప్పలా? అమ్మగారు, అది సరే కానీ అటు చూడండి అంటూ గేటు వైపు చూపించింది. అప్పుడే వచ్చి ఆగిన పోలీస్ జీప్లోంచి ఒక సబ్ ఇన్స్పెక్టర్, 2 కానిస్టేబుల్స్ దిగి గేటు తీసుకొని పోర్టికో వైపు వస్తున్నారు. దగ్గరకొచ్చిన ఎస్ఐ, నమస్కారం అండి అంటూ శారదాదేవికి నమస్కారం చేశాడు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, ఇలా వచ్చారేంటి అడిగింది. పార్వతి ఎవరండి? ఈవిడే. ఏం? 1,00,000 రూపాయలు తీసుకొని భర్త బతికుండగానే ఇంకొకరి ద్వారా గర్భవతి అయ్యిందని తెలిసింది. అందుకు ఈమెను అరెస్టు చేస్తున్నాం. ఒక్కసారి అయ్యగారికి చెప్పి ఆగాడు ఎస్ఐ. వారు ఇంట్లో లేరు, ఫ్యాక్టరీకి వెళ్ళారు. సరే మేడం, అయ్యగారు వస్తే స్టేషన్కి ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. ఈలోగా ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి పంపించేస్తాం. రేపు కోర్టులో బెయిల్ తీసుకోవచ్చు అని చెప్పి పార్వతిని జీప్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మర్నాడు కోర్టుకెళ్ళి పార్వతిని విడిపించుకొచ్చాడు హరిశ్చంద్ర ప్రసాద్. 3 నెలలు గడిచాక కేసు విచారణకొచ్చింది. ఏమ్మా, ఉలుకు పలుకు లేకుండా అలా నిలబడితే ఎలా? ఈ నేరం నువ్వు చేశావా లేదా? జడ్జి గారి మాటలకి ఉలిక్కిపడి పార్వతి ఈ లోకంలోకి వచ్చింది. జడ్జి గారికి నమస్కరించి, అయ్యా, నా కథ మీకందరికీ ఇంచుమించు పూర్తిగా తెలుసు. అయితే నేను ఏ పరిస్థితులలో ఈ పని చేయాల్సి వచ్చిందో చెప్తాను. విని తర్వాత నేను చేసింది నేరమో కాదో నిర్ణయించండి. నా భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్. దాదాపు 2 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. మందులకే నెలకు 500-600 కావాలి. నాకిద్దరు పిల్లలు. వాళ్లకు తిండి దిప్పలు, చదువులు, రోగాలు, రోస్టులు అన్నింటికీ డబ్బు కావాలి. ఆ పైన మాకు కావలసిన నిత్యావసర వస్తువులు. నా స్కూల్ ఫైనల్ చదువుతో ఏదైనా జాబు దొరుకుతుందేమోనని ప్రయత్నం చేశాను.
ఎక్కడికి వెళ్ళినా బిఏలు ఎంఏలకే పని దొరక్క ఏడుస్తుంటే నీకెవరిస్తారు అని ఎగతాళి చేసేవారు. కూలి పనికెళ్ళా. అలవాటు లేకపోవడం వల్ల ఒకరోజు వెళ్తే వారం రోజులు మూలబడేదాన్ని. ఇక పచారీ లేక ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఈ పని ఆ పని చేసి నా భర్తకి పిల్లలకి ఒక్క పూట తిండి మాత్రం పెట్టగలుగుతున్నాను. అలాంటప్పుడు శారదాదేవి గారు వారి బిడ్డను నేను 9 నెలలు మోస్తే 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. నా కుటుంబం ఆకలికి చావకుండా ఉండాలంటే, నా భర్తని కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యక తప్పదు అని నిశ్చయించుకున్నాను. అందుకే నా గర్భాన్ని ఓ 9 నెలల పాటు అద్దెకివ్వడానికి ఒప్పుకున్నాను. మనం ఇల్లు అద్దెకిచ్చుకుంటాం, కారు ట్యాక్సీగా తిప్పుతాం, పొలం కౌలుకిస్తాం. అలాంటిది నా గర్భాశయాన్ని అద్దెకు ఎందుకు ఇవ్వకూడదు? అది కూడా కేవలం ఓ 9 నెలలు టెంపరరీ ఉద్యోగం మాత్రమే అని ఎందుకు అనుకోరు? ఇందులో నేను చేసిన వ్యభిచారం ఏంటో మీరే ఆలోచించండి. పార్వతి ఆవేశాన్ని అణచుకుంటూ బోనులో నిలబడలేక కూలబడింది. విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను అని జడ్జి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. శారదాదేవి ఒక్క పరుగున బోన్ దగ్గరికెళ్ళి పార్వతి పార్వతి అని పిలిచింది. పార్వతి కళ్ళు తెరిచి మెల్లగా లేచి కోర్టు బయటకు నడిచింది. డ్రైవర్ కారు డోర్ తీసి పట్టుకున్నాడు. పార్వతి శారదాదేవితో పాటు కారెక్కింది. పార్వతి భయపడకు, జడ్జి గారు నువ్వు చెప్పిందంతా చాలా శ్రద్ధగా విన్నారు. తీర్పు మనకు అనుకూలంగానే వస్తుందనిపిస్తోంది. శారద ధైర్యం చెప్పింది. పార్వతి ఏమీ మాట్లాడలేదు. పొట్ట మీద చెయ్యి పెట్టి నొక్కుకుంటూ ముందుకు వంగి కూర్చుంది. శారదకు అనుమానం వేసి ఏమయ్యింది పార్వతి, ఏంటలా ఉన్నావు అని అడిగింది. పొట్టలో నొప్పిగా ఉందమ్మగారు మూలుగుతూ చెప్పింది. డ్రైవర్ డాక్టర్ దగ్గరికి పోని. కారు వెనక్కి తిరిగి దగ్గరలోనే ఉన్న సమతా నర్సింగ్ హోమ్ ముందు ఆగింది. డ్రైవర్ సహాయంతో పార్వతిని లోపలికి తీసుకెళ్లి ఓ బెడ్ మీద పడుకోబెట్టారు. డాక్టర్ లలిత వచ్చి అన్ని పరీక్షలు చేసింది. ఏమైంది డాక్టర్ గారు అడిగింది శారదాదేవి. బ్లీడింగ్ అవుతోంది, బీపీ కూడా ఎక్కువగా ఉంది, బాగా ఎగ్జైట్ అయినట్టుగా ఉంది. ఇంజెక్షన్ ఇచ్చాను, నొప్పి తగ్గిన తర్వాత ఎందుకైనా మంచిది స్కానింగ్ చేద్దాం చెప్పింది డాక్టరు. శారద లోపలికెళ్ళి భర్తకి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మంది. నా అవసరం ఉందంటావా? అవతలి వైపు నుండి భర్త గొంతు. అది కాదండి, పార్వతి పొట్టలో నొప్పితో బాధపడుతుంది. డాక్టర్ గారు స్కానింగ్ చేయాలన్నారు. నాకు భయంగా ఉంది. నువ్వు ఉన్నావుగా, ఇంకా నేనెందుకు? ఏవండి ప్లీజ్, మీరు కోర్టుకు కూడా రాలేదు. సరే వస్తానులే. కాసేపటికి హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చాడు. అక్కడి కుర్చీలో కూర్చొని ఉన్న పార్వతి లేచి నమస్కరించింది. పర్వాలేదు పడుకో పార్వతి వారించింది శారదాదేవి. స్కానింగ్ ఎప్పుడు చేస్తారట అడిగాడు. ఇప్పుడే నొప్పి తగ్గగానే చేస్తామన్నారు చెప్పింది శారదాదేవి. ఇందులో ఓ నర్సు వచ్చి డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు అంటూ పార్వతిని లేపి మెల్లగా నడిపిస్తూ లోపలికి తీసుకెళ్ళింది. హరిశ్చంద్ర ప్రసాద్ కూడా నర్సు వెంట లోపలికెళ్ళాడు. బయట శారదాదేవి ఒక్కతే కూర్చుంది. కాసేపటికి భర్త వచ్చి పక్కనే కూర్చున్నాడు. డాక్టర్ గారు ఏమన్నారండి అడిగింది. ఏం లేదు ముభావంగా చెప్పాడు. తర్వాత ఏం మాట్లాడాలో తెలియక శారదాదేవి కామ్గా కూర్చుంది. ఓ 10 నిమిషాలు భారంగా గడిచాయి. శారద షీ ఈజ్ ఆల్ రైట్. బాగా ఎగ్జైట్ అవ్వడం వల్ల కొద్దిగా బ్లీడింగ్ కనబడింది అంతే. మందులు రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి. డాక్టర్ గారి గొంతు విని ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. చూడమ్మా పార్వతి, మనసులో ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని అప్పుడే అక్కడికొచ్చిన పార్వతితో చెప్పి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, పార్వతి కడుపులో పెరుగుతున్న మీ అమ్మాయికేం ఢోకా లేదు. మీ సందేహం తీరిందనుకుంటాను. శారద నథింగ్ టు వరీ, బీ హ్యాపీ అంటూ ఒకేసారి ముగ్గురిని పలకరించి ఇక వెళ్ళిరండి అంటూ తన కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళింది డాక్టర్ లలిత. అప్పటి వరకు శారదాదేవిని పీడిస్తున్న అనుమానానికి సమాధానం దొరికినట్టయింది. ఈయన ఒంటరిగా లోపలికెళ్ళి పార్వతీ కడుపులో పెరుగుతున్నది మగబిడ్డో ఆడపిల్లో చెప్పమని డాక్టర్ గారిని అడిగారన్నమాట. ఆడపిల్ల అని డాక్టర్ గారు చెప్పగానే ఈయన ముఖంలో కాంతి తగ్గిపోయిందన్నమాట. శారద పద. భర్త పిలుపుతో శారదాదేవి ఆలోచనలకి బ్రేక్ పడింది. ముగ్గురు వెళ్ళి కారెక్కారు. కారు ఇంటి ముందు ఆగగానే హరిశ్చంద్ర ప్రసాద్ దిగి విసవిసా నడుచుకుంటూ లోపలికెళ్ళిపోయాడు. పార్వతి మెల్లగా కారు దిగి ఇక మా ఇంటికి వెళ్తానమ్మగారు అంది. ఈ రోజుకి వద్దులే పార్వతి, మళ్ళీ ఆ అర్ధరాత్రో ఇంకేదైనా ప్రాబ్లం వస్తే కష్టం. ఈ పూటకు ఇక్కడే పడుకో, ఇంటికి కబురెడతాలే అన్నయించింది శారదాదేవి. వద్దమ్మగారు, నొప్పి తగ్గిపోయింది, పర్వాలేదు, ఇంటికెళ్తా. సరే నీ ఇష్టం. డ్రైవర్ పార్వతిని ఇంటి దగ్గర దింపిరా.
శారద, ఒక్క సెకండ్ పార్వతిని ఉండమను అన్న హరిశ్చంద్రప్రసాద్ కేకతో ఆగి నిలబడ్డారు. హరిశ్చంద్రప్రసాద్ పోర్టికోలోకి వచ్చి నిలబడ్డాడు. చూడు పార్వతి, మాకు భగవంతుని దయ వల్ల 2-3 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిపాస్తులున్నాయి. గ్రహచారం బాగులేక మాకు పిల్లలు కలగలేదు. అందుకే నీకు 1,00,000 రూపాయలు ఇచ్చి మా కోసం ఓ బిడ్డను కనమన్నాం. అయితే నా వంశాన్ని నిలబెట్టే వారసుడు నాకు కావాలి, కానీ ఇంకో ఇంటికి వెళ్ళిపోయే ఆడపిల్ల నాకు అనవసరం. ఏమండి? శారదాదేవి మధ్యలో అడ్డుపడింది. శారద, నన్ను పూర్తిగా చెప్పని, అందువల్ల నువ్వు ఓ పంజై అబార్షన్ చేయించుకో. నువ్వు భయపడాల్సిన పని లేదు. అబార్షన్ ఊరికే చేయించుకోనవసరం లేదు. నీకు 50,000 ఇస్తాను. తర్వాత మళ్ళీ మన డాక్టర్ గారికి చెప్పి ఇంకోసారి ప్రయత్నం చేద్దాం. ఈసారి నీ గర్భంలో మగబిడ్డ పుడితే దానికి మన ముందు అగ్రిమెంటు ప్రకారం 1,00,000 రూపాయలు మళ్ళీ ఇస్తాను. ఎంత స్పీడ్గా చెప్పాడో అంత స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయాడు. శారదాదేవికి ఆశ్చర్యంతో నోట మాట రావటం లేదు. పిల్లలు లేక ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి భగవంతుని దయ వల్ల, డాక్టర్ గారి కృషి వల్ల పార్వతి ద్వారా తాను అమ్మను కాగలనని ఎంతో సంతోషపడింది. అలాంటిది తన భర్త ఆ పైన ఆలోచించలేకపోయింది. పార్వతి వైపు చూసింది. వరండాలోని స్తంభంను ఆనుకొని నిలబడి ఉంది. ముఖంలో ఏ భావమూ లేదు. ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నట్టుంది. పార్వతి, నేను ఆయనకి నచ్చజెప్తాను, నీరసంగా పలికింది శారదాదేవి. వద్దమ్మగారు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా అంశతో పుట్టకపోవచ్చు, కానీ నా రక్త మాంసాలతో పెరుగుతోంది కాబట్టి అది నా బిడ్డే. మీ ఇల్లు నిలబెట్టుకోవడానికి, నా పేదరికాన్ని కూలదొయ్యడానికి ఆ రోజు నా మనసు ఒప్పుకోకపోయినా నా గర్భాన్ని అద్దెకివ్వడానికి ఒప్పుకున్నాను. ప్రాణం పోయడానికి ఆ రోజు అయ్యగారు 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజు ప్రాణం తీయడానికి అందులో సగం ఇస్తామంటున్నారు. వద్దమ్మా, వద్దు. మీ డబ్బు నాకొద్దు. డబ్బు కోసం కడుపులో పెరుగుతున్న ఓ నిండు ప్రాణాన్ని తీయలేను. వెళ్ళొస్తానమ్మగారు అంటూ లేచి నిలబడింది పార్వతి. నీరసంగా తూలుతూ బయటికి నడిచింది. పార్వతి, ఆగు పార్వతి! శారదాదేవి పిలుస్తూ ఉంది. పార్వతికి అవేమీ వినిపించలేదు. అలాగే ఇల్లు చేరి బట్టలు కూడా మార్చుకోకుండా మంచం మీద వాలిపోయింది. మగతగా అనిపించింది. కళ్ళు మూతలు పడుతున్నాయి. అలాగే నిద్రలోకి జారుకుంది పార్వతి. మా ఎవరో పిలిచినట్టు అనిపించింది పార్వతికి. ఎవరు? గట్టిగా అరిచాననుకుంది, కానీ శబ్దం గొంతు దాటి బయటకు రాలేదు. నేనేమా? అదే గొంతు ముద్దుగా మృదువుగా. ఎవరు నువ్వు? అడిగింది పార్వతి. నేనే అమ్మా, నీ పాపని కడుపులో నుండి పిలుస్తున్నట్టు అనిపించింది. అమ్మా, నన్ను చంపేస్తావా? మళ్ళీ అదే గొంతు. నాకు నిన్ను చూడాలని ఉంది. ఈ లోకాన్ని చూడాలని ఉంది. ఎత్తైన కొండల్ని, పచ్చటి లోయల్ని, రంగురంగుల పువ్వుల్ని, రకరకాల జంతువుల్ని, అనంతమైన సముద్రాన్ని, వినీల ఆకాశాన్ని, ఇంకా ఇంకా నువ్వు చూసే ప్రతి వస్తువుని చూడాలనుంది. చూపించవు? చూపిస్తానమ్మా, తప్పకుండా చూపిస్తాను. ఈసారి నిజంగానే గట్టిగా అరిచింది. మగత ఎగిరిపోయింది. కళ కరిగిపోయి ఈ లోకంలోకి వచ్చింది పార్వతి. ఇంతవరకు తను విన్నది నిజం కాదా? ఆ గొంతు తన పాపది కాదా? అంతా తన భ్రమ. పోన్లే, నా పాప పెరిగి ఓ ఇందిరాగాంధీయో ఓ మదర్ తెరీసానో కాకూడదా? ఎందుకు కాదు? ఒకవేళ కాకపోయినా ఓ చక్కని కూతురు కాగలదు. ఓ మంచి అమ్మ కాగలదు. అమ్మ లేకపోతే మహాత్మా గాంధీ ఉండేవాడా? అమ్మ లేకపోతే ఛత్రపతి శివాజీ, అబ్రహం లింకన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వీళ్ళందరూ పుట్టేవాళ్ళ? అందుకే నేను ఓ మంచి అమ్మను కంటాను. అవును, అమ్మని కంటాను దృఢంగా అనుకుంది పార్వతి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.